వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగపూర్ నుంచి వస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు చెన్నైకి దగ్గరలో ఉన్న అడవుల్లో బలవంతంగా దించివేశారు. ప్రయాణికుల్ని రక్షించడానికి ప్రభుత్వం కమాండో చర్యలను చేపట్టింది. విమానాన్ని చుట్టుముట్టిన కమాండోలు కొందరు ప్రయాణికుల్ని కాపాడారు. కమాండో చర్యలకు భయపడిన హైజాకర్లు కొందరు ప్రయాణికుల్ని బందీలుగా తీసుకుని వారిని అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. ప్రయాణికుల్ని బందీలుగా తీసుకెళ్లిన వారు కోబ్రా గ్రూప్ కు చెందిన జాన్, పప్పు ఖాన్, డేవిడ్, కిట్టు దాదా, టైగర్లుగా భావిస్తున్నారు. హైజాకర్ల చేతుల్లో బందీలుగా ఉన్న కొందరు ప్రయాణికుల వివరాలు కె శంకర్రావు, ఎంఎస్ గుప్తా, ఎం శ్రీనివాసమూర్తి, ఆనంద్, సునీల్, చిక్కి, అను మరియు రీనాలుగా గుర్తించారు. హైజాక్ కి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు. ఊరుకో శ్యామల, ఊరుకోమ్మా, మన వాళ్ళకేం కాదు. ఇంకేం కావాలత్తయ్య? అంతమంది ప్రయాణికుల్లో బందీలుగా తీసుకెళ్లిన వాళ్ళు మన వాళ్ళే కావాలా? ఊరుకోమ్మా శ్యామల, ఇలా అధైర్యపడితే ఎలా? మన వాళ్ళు తప్పకుండా క్షేమంగా తిరిగి వస్తారు. ఇంతవరకు నాకు ఆశ ఉండేది అత్తయ్య. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో బందీలు అయ్యారని తెలిసాక చాలా భయం వేస్తోంది. వాళ్ళతో పాటు నేను కూడా సింగపూర్ వెళ్లిపోయినా బాగుండేది. చావో బతుకో మన వాళ్ళతోనే కలిసి ఉండేదాన్ని. ఏమిటి శ్యామల ఇది? తప్పమ్మా, అలా ఆలోచించకూడదు. లేదత్తయ్య, వాళ్ళు లేకుండా నేను బతకలేను. అయినా అంతా నా కర్మ. కర్మ కాకపోతే ఏందండి? రాఘవయ్య గారు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? ఆయన కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టి వెళ్లిపోదామని నేను చూస్తుంటే ఈ టైంలో ఇట్టా జరగడం కర్మ కాకపోతే ఏందే? రేపు రాఘవయ్య గారు తిరిగి వచ్చి నా బిడ్డలేరి అని అడిగితే నేనేం చెప్పేదే? ఊరుకోండి కొండయ్య గారు, వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు. ఆస్తిలో ఉండానండి. ఒకవేళ జరగరాందేమైనా జరిగితే దొంగని తెలిసినా నన్ను ఇంట్లో పెట్టుకుని గౌరవంగా చూసినారు. ఏదో నాకు శాతనైనంత వరకు పిల్లల్ని మార్చిన వాళ్ళందరూ చక్కగా మారినారు. అందరూ సంతోషంగా ఉన్నారు. నేను పరాయి వాడిన విషయం కూడా మర్చిపోయి వాళ్ళు నా బిడ్డలే అనే దానిలో నేను ఉండా. అటువంటి వాళ్ళకి ఏమైనా జరిగితే నేను అరే ఏమిటి, ఏమైంది? కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇలా కూర్చోండి. పద్మా, పద్మా, ఏమిటండి, ఏమైంది? కొండయ్య గారు కళ్ళు తిరిగి పడబోయారు. అయ్యో, అలాగా? ఒక నిమిషం. బీపీ బాగా పెరిగింది. హైజాక్ విషయంలో బాగా టెన్షన్ పడుతున్నారు కదా, అందుకే పెరుగుంటుంది. మీరు ఈ టాబ్లెట్ వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకోండి. బిడ్డలు ఆడ కష్టపడతా ఉంటే నాకు రెస్ట్ అయిందమ్మా. అదే మాట కొండయ్య గారు, పెద్దవాళ్ళు మీరే అలా అంటే చిన్నపిల్ల శ్యామల సంగతి ఏమనుకోవాలి? ఆయన రెస్ట్ తీసుకుంటారు, మనం వెళ్దాం పదండి. అలాగే. మీరు ఎక్కువగా ఆలోచించద్దు, రెస్ట్ తీసుకోండి. వస్తానండి. మంచిది. వెళ్ళొస్తా. మంచిది. పద్మ, పాపం ఆయన చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆయన పిల్లలే ఈ ఆపదలో చిక్కుకున్నట్టుగా బాధపడుతున్నాడు. అవునండి, పాపం ఇంట్లో మనుషులా కలిసిపోయారు కదా, అందుకనే అంత బాధపడుతున్నారు. శాంతి ఇండస్ట్రీస్ ప్రారంభం నుంచి దాని అభివృద్ధికి ఎంతో కృషి చేసి అది ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం నేను కూడా అని అప్పుడప్పుడు గర్వపడుతుండేవాణ్ణి. కానీ ఈ కొండయ్య గారు చేసిన దాని ముందు నేను చేసింది చాలా తక్కువ అనిపిస్తోంది. చూడు, రాఘవయ్య గారు మనకు బంధువు కాబట్టి చేశాం, కానీ ఏ సంబంధం లేని కొండయ్య గారు ఈ ఇంటి కోసం ఎంత చేశారో నీకు తెలుసుగా. మనతోనే కలిసిమెలిసి ఉంటూ మన వెనక గోతులు తవ్వే దొంగ మనుషులు ఉన్న ఈ రోజుల్లో తాను దొంగయ్యుండు కూడా ఇంత మంచి మనసున్న మనిషి ఉండటం నిజంగా శాంతినివాసం చేసుకున్న అదృష్టమే అంటాను. అవునండి, నిజంగా ఆయన చేసిన సహాయానికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. అవును, బిజినెస్ టర్మ్స్ మాట్లాడుకుని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మా ఇద్దరిని సింగపూర్ రమ్మని విక్టరీ అండ్ కో నుంచి మెసేజ్ వచ్చింది.
వాడుస్తున్న సింగపూర్ ఫ్లైట్ ని టెర్రరిస్టులు హైజాక్ చేశారట. హైజాకర్ల చేతిలో బందీలుగా ఉన్న కొందరు ప్రయాణికుల వివరాలు కె శంకర్రావు, ఎంఎస్ గుప్తా, ఎం శ్రీనివాసమూర్తి, ఆనంద్, సునీల్, చిక్కి, అను. వీళ్ళని బాధలు పడుతున్నారు. అన్నా వచ్చావరా? ఎవరొచ్చారా? ఐజీ లైన్ లో ఉన్నాడన్నా. ఐజీయా? ఏరా మా డిమాండ్లన్నీ తీర్చేస్తున్నావా? మా డిమాండ్లన్నీ తీర్చకపోతే మేము వీళ్ళని ఏం చేస్తామో మీకు తెలుసు కదా. 10 crores కరెన్సీ వద్దు. ఏ దొంగనోట్లు ఇద్దామనే? 10 crores నాకు గోల్డ్ రూపంలో కావాలి. అది కూడా గవర్నమెంట్ సీల్ చేసి ఉండాలి. ఏంట్రా ఎంపీతో మాట్లాడాలా? నువ్వేం చేస్తున్నావురా? అదేం కుదరదు. రేపు మార్నింగ్ కల్లా నాకు 10 crores గోల్డ్ కావాలి అంతే. ఏంటి 1 week లో పంపిస్తావా? ఓకే, నువ్వు 1 week టైం తీసుకో. కానీ ఈ 1 week వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం కష్టం కదా. అందుకే నీకు రోజుకు బాడీ పంపిస్తాను. రేయ్ నువ్వు లేరా? రేయ్ విడు. రేయ్ విన్నావు కదా, మా డిమాండ్ కనుక తీర్చకపోతే రోజుకొకరు ఇలాగే చెప్తాం. ఎవరు చూడలేదు, మనం ఎస్కేప్ అయిపోయాం. పారిపోతాం. సునీల్, ఇట్స్ వెరీ డేంజరస్. ఇక్కడ ఉంటే వాళ్ళు ఎలాగో చెప్పారు. ఛాన్స్ చేసుకుందాం. ఆలోచించే టైం లేదు. పద. ఏమైపోయారా వీళ్ళంతా? రేయ్ మీరేంటండి వెతకండి. నువ్వు నాతో రా. అను జాగ్రత్త. చిక్కి కమాన్ చిక్కి పద. అను కమాన్ జాగ్రత్త. చిక్కి స్టాండింగ్ తీసి పద. వాళ్ళకి వెళ్ళట్టు త్వరగా వస్తున్నానన్నా. చెప్పండి. ఇటదా నువ్వు అటెళ్ళు. అలాగే అన్నా. ఇటెళ్తా. మా నుండి తప్పించుకోలేక మీ అంత చూస్తాను. అన్నయ్య స్పృహ తప్పాడంతే. అన్నయ్య అటు వెళ్దామా? అక్కడ ఇంకొకడు
మనం ఒక పని చేద్దాం, మనం అటు వెళ్దాం. అప్పుడు వాడు కూడా మనం వెతుక్కుంటూ అటే వస్తాడు. చిక్కి కమ్యా, మనం అక్కడికి వెళ్ళేసరికి నువ్వు నీ కాలు విరిగిపోయినట్టుగా యాక్ట్ చేయాలి, ఓకే? అప్పుడు వాడు వచ్చి నిన్ను మేము ఎక్కడా అని అడుగుతాడు. ఈ లోపల మనం వెనక నుంచి వచ్చి అటాక్ చేయొచ్చు, ఓకేనా? వాడు చికెన్ షూట్ చేస్తే? నో, వాడు షూట్ చేయడు. మనం ఎక్కడున్నామనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వాడు ఖచ్చితంగా షూట్ చేయడు, ఓకేనా? మెల్లగా. ఈ ప్లేస్ ఇక్కడ వద్దు, ముందుకెళ్ళి చూద్దాం. కమా. రండి. కమాన్ 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 అను చిక్కి కమాన్. కమాన్ హరి అప్. త్వరగా రండమ్మా. ఓ మై గాడ్. అరే వాటిని చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? ఏంట్రా ఏమైంది? అన్నయ్య లెట్స్ గో. నో, ఈ బాడీ కాబట్టి మనకు డౌట్ వస్తుంది. ముందు దీన్ని క్లీన్ చేద్దాం. చికి, ఇక్కడ కూర్చో. కాలు నొప్పి నొప్పి అన్నాడు. అను నువ్వు కూడా తనతో పాటు కూర్చో. వాడు వెనక నుంచి వస్తాడు, నువ్వు అటు నుంచి అటాక్ చేస్తావు, ఓకే? ఇక్కడ కూర్చో. అవ్వనుకుంటా.
జరగకూడదు. భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నావు? ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? కొన్ని రోజులు కూడా నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వలేవా? చిన్నప్పుడు పేదరికంతో కష్టపెట్టావు, పెద్దయ్యాక తల్లిదండ్రులను దూరం చేసి కష్టపెట్టావు, ఆ తర్వాత భర్త చేతుల్లో నానా కష్టాలు పెట్టావు. కష్టాలకు అలవాటు పడిపోయిన దాన్ని నన్ను ఇలా వదిలేసున్నా బాగుండేది. నా భర్తను మంచిగా మార్చి నన్ను ప్రేమగా చూసుకునేలా చేశావు. నా జీవితంలోకి మళ్లీ సంతోషాన్ని తీసుకొచ్చావు. అలాంటిది అంత ప్రేమగా చూసుకుంటున్న భర్తకి ఇప్పుడు ఇలాంటి కష్టాలు తీసుకొచ్చి ఎందుకు మళ్లీ నన్ను ఇలా కష్టపెడుతున్నావు? ఇంకా ఈ బాధలు భరించే ఓపిక నాకు లేదు స్వామి. దయచేసి మా వాళ్ళందరినీ క్షేమంగా ఇంటికి తీసుకురా. వాళ్ళు లేకుండా నేను బతకలేను స్వామి. నేను బతకలేను. ఏందమ్మా ఇదే? నువ్వే ఇట్లా డీలా పడిపోతే పిల్లలు ఎంత కంగారు పడిపోతారు చెప్పు. ఆ హైజాకర్లు మన వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారేమోనని భయంగా ఉంది మావయ్య. భయపడబాకమ్మా, ఆ హైజాకర్లు కూడా మనుషులే కదా, వాళ్ళేం చేయరు. వాళ్ళకి ప్రభుత్వానికి ఏవో గొడవలుంటాయి, అవి తీర్చుకోవడానికి ఇట్లాంటివి చేస్తా ఉంటారు. అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తారు కానీ ప్రయాణికుల్ని వాళ్ళు ఏమి చేయరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇట్లాంటప్పుడే ధైర్యంగా ఉండాలా. అదిగో వీళ్ళని వస్తా ఉన్నారు, నిన్నట్ట చూసినారంటే వాళ్ళు ఏడుస్తారు. ఎల్లు లోపలికి వెళ్ళు, ఎల్లు. ఇప్పుడే రూమ్ లో పోయి పండుకుందమ్మా. నాన్న వాళ్ళే కాదు బాబు, ఎవరిని ఏం చేయరు. అందరూ క్షేమంగా ఉండాలని ఫోన్ కూడా వచ్చిందే. పదండి, పొద్దుపోయింది, పడుకుందాం పదండి పదండి. మీకు మంచి కథ చెప్తానా, ఇంట పండుకోండి. పాట పాడతాతయ్యా. పాట? ఇప్పుడు పాట వద్దుగానే పండుకోండి. పాట పాడితే గానీ మేము పడుకోం. నా మాట నమ్మా. ప్లీజ్ తాతయ్య, పాట పాడవు. పిట్ట కథ పాట పాడతాతయ్య. పిట్ట కథ పాట? అదేంది? ఇంతకు ముందు నువ్వు పాడావు కదా తాతయ్య. ఓ అదే, పాడతాను పాడతాను. అవును, ఆ పాట పాడి చాలా కాలం అయింది కదా, మీకు గుర్తుండదా? ఎంత గుర్తుండదు చూద్దాం, పాడండి. సరే, పాడతాం, మాతో పాటు నువ్వు పాడాలి. అట్లాగే. పిట్ట కథ వినరా నాన్నా, ఇది కట్టు కథ కాదురా కన్నా. పిట్ట కథ వినరా నాన్నా, ఇది కట్టు కథ కాదురా కన్నా. గుణమావి కొమ్మ మీద గూవల సంసారం, గుణమావి కొమ్మ మీద గూవల సంసారం. హాయిగా సాగిపోతుండేది గూవల సంతోషం, తీయగా మోగిపోతుండేవి నవ్వులు ప్రతి నిమిషం. పిట్ట కథ వినరా నాన్నా, ఇది కట్టు కథ కాదురా కన్నా. గూటిలో గువ్వ పిల్లలున్నాయి కదా, అవి అన్న గువ్వ, తమ్ముడు గువ్వ, చెల్లెలి గువ్వ. చెప్పు తాతయ్య. గువ్వలన్నీ గూడు వదిలి బ్రతుకు దారి తప్పాయి, నాన్న మాట వినకుండా నాన్నని బాధ పెట్టాయి. పిల్ల గువ్వలను మార్చలేక తండ్రి గువ్వ వెళ్ళిపోయింది. కొత్త గువ్వ గూడు చేరి నాన్న కాని నాన్న అయింది. పిల్ల గువ్వలను మార్చింది
పూజలు చేసింది దేవుని రాక కోసమే చూస్తోంది. పిట్ట కథ వినరా నాన్నా, ఇది కట్టు కథ కాదురా కన్నా. పిల్లల్ని మార్చేసింది కదా, ఇక గూట్లో ఏ కష్టాలు ఉండవుగా. చెప్పు తాతయ్య చెప్పు. ఉన్నాయమ్మా, సంతోషంగా సాగిపోతున్న గువ్వ పిల్లల జీవితం ఊహించని మలుపు తిరిగింది. గువ్వ పిల్లలన్నీ కలిసి ఆకాశంలో ఎగురుకుంటూ సరదాగా విహారానికి వెళ్ళాయి. గువ్వలన్నీ ఆకాశంలో సంతోషంగా ఎగిరాయి. వేటగాళ్ల చేతిలోన బందీలల్లే మారాయి. ముంచుకొచ్చిన ముప్పు చూసి కోడలి పిల్ల కన్నీరయింది. పిల్ల గువ్వలను తలుచుకొని తండ్రి గువ్వ గుండె పగిలింది. గూటికి పిల్లలు చేరేనా, నాన్న గుండెకు పండగ వచ్చేనా, నవ్వులు మళ్ళీ చిందేనా, మంచి రోజులు వాటికి వచ్చేనా. తాతయ్య దేవుడు చల్లగా చూస్తాడు.